ఆంధ్రప్రదేశ్ పోలీస్ పర్ఫార్మెన్స్ మీద ఒక రిపోర్ట్ ప్రెజెంటేషన్ మీ ముందు పెడుతున్నాము. ఓవరాల్గా చూస్తే లా అండ్ ఆర్డర్ ఈ సంవత్సరం మనకి సక్సెస్ కూడా వచ్చింది. ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. అన్ని పారామీటర్స్లో లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ఓవరాల్గా 6.7% క్రైమ్ తగ్గినట్టుగా మనకు చూపిస్తున్నారు ఈ ఫిగర్స్. ఇది మొత్తం డాటా CCTNS బేస్డ్ డాటా, అంటే మన CCTNS మీద ఆధారపడి ఉన్నాము. ఈ CCTNS డాటా జనవరి టు డిసెంబర్ వరకు, ఈ కంపారిటివ్ లాస్ట్ ఇయర్కి కంపారిజన్గా ఈ సంవత్సరం. అట్లాగే చూస్తే లా అండ్ ఆర్డర్లో మేజర్ మనకి తగ్గిన క్రైమ్ అంటే రైటింగ్స్ దాదాపు మోర్ దెన్ 50% తగ్గినాయి. అట్లాగే బాడీ క్రైమ్, బాడీ నాన్ ఆర్డర్ క్రైమ్, నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ కూడా అన్ని హెడ్స్లో తగ్గింది. దాదాపు 10% నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ప్రాపర్టీ క్రైమ్ 1.27%, క్రైమ్ అగేన్స్ట్ విమెన్లో 3.81%. అట్లాగే SC/STలో మేజర్ క్రైమ్ తగ్గింది 25%. ఇది మన విలేజ్ విజిట్స్లో పోతున్నారు మన ఆఫీసర్స్, అక్కడ పోయి సమస్యలు ఏమున్నాయి ముందే తెలుసుకొని దానికి పరిష్కారం చేస్తున్నారు. NDPSలో బాగా ఫోకస్ పెట్టాము ఈ సంవత్సరం. మీకు తెలిసిన లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం దాదాపు 8% క్రైమ్ తగ్గింది. ఆల్మోస్ట్ జీరో కల్టివేషన్కి వచ్చేసాము ఈ స్టేట్కి. ఎకనామిక్ క్రైమ్ కొంచెం పెరిగింది, అది సహజంగా పెరుగుతుంది, అన్ని కంట్రీలు మొత్తం స్టేట్స్లో పెరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గినాయి, బట్ మన టార్గెట్స్ ప్రకారంగా తగ్గలేదు. సైబర్ క్రైమ్ బాగా ఇంక్రీజ్ ఉంది. ఇక్కడ క్రైమ్ రిజిస్ట్రేషన్లో డిక్రీజ్ ఉంది, బట్ ఓవరాల్గా కంప్లైంట్స్లో బాగా ఇంక్రీజ్ ఉంది. ఈ సోషల్ మీడియా యాప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్, ఈ బాడీ క్రైమ్లో మేజర్గా చెప్పినట్టుగా రైటింగ్లో దాదాపు 55% డిక్రీజ్ ఉంది. మర్డర్స్ తగ్గినాయి ఆల్మోస్ట్ 10%. కిడ్నాపింగ్స్ తగ్గినాయి. హర్ట్, గ్రీవియస్, సింపుల్ రెండు హెడ్స్లో తగ్గినాయి. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కొంచెం ఇంక్రీజ్ ఉంది, ఎందుకంటే మన రోడ్ యాక్సిడెంట్స్ ఈ సెక్షన్ పెడుతున్నాము. రోడ్ యాక్సిడెంట్స్ ఇక్కడ అవుతున్నాయి, ఈ సెక్షన్స్ పెడుతున్నాము, ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్లో మేము గట్టిగా నిలబడి ఉన్నాము. రోడ్ యాక్సిడెంట్స్ కోసం ఈ సెక్షన్స్ పెడుతున్నాము. నెక్స్ట్, ఈ రౌడీస్ మీద మేము ఈ సంవత్సరం ఒక డ్రైవ్ మాదిరిగా తీసుకున్నాము. దాదాపు PD యాక్ట్ ఒక 153 పర్సన్స్ మీద PD యాక్ట్ పెట్టడం జరిగింది. అట్లాగే 15 మెంబర్స్ మీద ఎక్స్టర్న్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది. 11,000 దాదాపు 12,000 వరకు ఈ బౌండ్ ఓవర్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ రౌడీస్ మీద బాగా ఫోకస్ ఉంది మనకి. అట్లాగే ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్లో మనకి మన స్టేట్ యావరేజ్, నేషనల్ యావరేజ్ డిటెక్షన్ రేట్ 33%, 34% దాదాపు ఉన్నట్టుగా మనకి 56% ఉంది ఈ స్టేట్లో. సో వెల్ అబవ్ ది నేషనల్ యావరేజ్లో మనకి ఉంది. అట్లాగే క్రైమ్ హెడ్స్లో మేజర్ తగ్గినాయి. ఈ వర్క్ షాప్ ఆర్గనైజ్ చేస్తున్నాము, 2 days వర్క్ షాప్. ఈ అందరు IPS ఆఫీసర్స్, ఇది ఫస్ట్ టైం. ఇది అంటే ఫ్యూచర్లో 10 సంవత్సరాల తర్వాత, 10 years తర్వాత పోలీసింగ్ ఇట్లా ఉంటుంది, దానికోసం ఏమేమి చేయాలా. సో ఒక 2 days వర్క్ షాప్ పెడుతున్నాము. దానికి 10 వర్కింగ్ గ్రూప్స్ ఫామ్ చేసాము. దానికి టెక్నాలజీ ఎట్లా ఉండాలా, లేకుంటే ఈ ఆర్గనైజేషన్లో, మన పోలీస్ ఆర్గనైజేషన్లో ఇట్లా దానికి మోల్డ్ చేయగలుగుతాము, ట్రైనింగ్ ఎట్లా ఉండాలా, రిక్రూట్మెంట్ ఎట్లా ఉండాలా, అన్ని అంశం మీద ఒక 2 days వర్క్ షాప్ పెడుతున్నాము జనవరిలో. సో ఈ పండుగ అయిపోయిన తర్వాత ఇది ఒక డేట్ ఫిక్స్ చేసుకొని పెడతాము, మీ అందరికి ఇన్వైట్ చేస్తాము మళ్ళీ. సో ఇది ఒక 2 days వర్క్ షాప్ పెడితే మనకి ఐడియా వస్తుంది, అంటే నేషనల్ లెవెల్లో DG కాన్ఫరెన్స్ అవుతుంది. PM గారు వచ్చి, HM గారు వచ్చి మొత్తం వాళ్ళు డిస్కస్ చేస్తారు ఒక 2 days కూర్చొని.
సో అదే సేమ్ ప్యాటర్న్ లో మేము కూడా ఇక్కడ అదే సీఎం గారు వచ్చి మనకి మొత్తం గైడ్ చేసుకొని మేము వర్కింగ్ గ్రూప్ ఫామ్ చేసుకొని ఇట్లా మనం దానికి ఇట్లా ముందుకు తీసుకెళ్తాము పోలీస్ ఆర్గనైజేషన్. సో జనవరిలో పండుగ తర్వాత మనం వర్క్ షాప్ పెడుతున్నాం. ఒక అప్పాది లాస్ట్ పెండింగ్ ఉంది, అది కూడా సార్ట్ అవుట్ అయిపోయింది. స్టాఫ్ కానీ మిగతా అసెట్స్ కానీ అప్పాది లాస్ట్ వచ్చేసింది. మనకు హైదరాబాద్ లో ఉన్న పోలీస్ డీజీపీ ఆస్తుల్లో మనకు కూడా కొంత భాగం ఉంది కదా. అవును, వాటికి సంబంధించిన మనకి రావాల్సిన వాటాలు వచ్చాయా? ఇప్పుడు పోలీసులో 99% ఎట్లా అంటే యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇస్ బేసిస్ లో మొత్తం మంది మనకి వచ్చేసింది. కొన్ని అప్పా మిగిలిపోయింది. అప్పా గ్రే హౌండ్స్ కి సెంటర్ నుంచి వాళ్ళ యాక్ట్ లో ఇచ్చారు. సో ఫండ్స్ ఇచ్చారు. గ్రే హౌండ్స్ సెంటర్ కూడా ల్యాండ్ అలాట్ అయిపోయింది, ఫండ్స్ కూడా అలాట్ చేశారు. సో ఈ సంవత్సరం అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అట్లాగే అప్పాది స్టాఫ్ బైఫర్కేట్ అయిపోయింది, అన్నీ వచ్చేసాయి మనకి. సార్ ఇప్పుడు అంటే మనం లాస్ట్ 2 months బ్యాక్ ఏదైతే మన హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందో అది మన పోలీసు విక్టరీగా భావిస్తున్నారా లేకపోతే వాళ్ళ ఫెయిల్యూరా? కాదు, విక్టరీ లాస్ ఏముండదు. ఇంటర్నల్ సెక్యూరిటీ మ్యాటర్స్ లో వస్తే విక్టరీ లాస్ మనం అనుకోకూడదు. అట్లా మన ఈ ఆర్గనైజేషన్ గా అట్లా మనం పోము. అంటే ఎవరు చట్టంకి వ్యతిరేకంగా పోతారు దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. అది మన ఉద్దేశం. విక్టరీయా లాస్ అది మనకి అది సంబంధం మీద. ఈ పోలీస్ ఆర్గనైజేషన్ ఇస్ దేర్ టు అప్హోల్డ్ ద రూల్ ఆఫ్ లా. ఎవరు వైలేట్ చేస్తే దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళు విజయవాడ వరకు ఎలా రాగలిగారు సార్? ఇప్పుడు మీరు హిస్టరీ చూస్తే అంటే వాళ్ళ హిస్టరీ చూస్తే 2 steps ముందు 1 step బ్యాక్వర్డ్స్. వాళ్ళు ఎప్పుడు లాస్ లో ఉంటారు, వాళ్ళు బ్యాక్ వస్తారు. బ్యాక్ ఇక్కడికి ఏ ఏరియాలో వస్తారు? సేఫ్ ఏరియాస్ వస్తారు. సో విజయవాడలో సేఫ్ ఏరియా అనుకొని షెల్టర్ ప్లేస్ లో వచ్చారు. ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్స్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎవరు రారు అంటే అప్పుడు వచ్చారు. డిజిటల్ లాస్ ఒకటి. డిజిటల్ లాస్ మేము కూడా అనుకున్నాము. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి పాపం. సీనియర్ సిటిజన్స్ కానీ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎంత లాస్ అవుతుంది. సో దాని మీద అవేర్నెస్ మేము అందరూ కలిసి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాంచ్ చేయాలి. అవేర్నెస్ తప్ప దానికి వేరే మార్గం లేదు. అది ఒకటి. మీ డబ్బు ఒకసారి పోయింది అంటే సిస్టమ్ ఇంత ఫాస్ట్ అయిపోయింది. గ్యాంగ్స్ ఉన్నాయి, చైనాలో గ్యాంగ్స్ ఉన్నాయి. వెంటనే డబ్బు అక్కడికి వెళ్ళిపోతే వెనక రావాలంటే అసలు ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఉంది. మీ డబ్బు పోయింది అంటే వెంటనే క్రిప్టో కరెన్సీకి కన్వర్ట్ చేసేస్తారు. అక్కడి నుంచి రావాలంటే మరి అసలు వీలవదు. సో దానికి సొల్యూషన్ ఒకటి అవేర్నెస్ క్యాంపెయిన్. రెండోది కొన్ని స్టెప్స్ మనం కూడా తీసుకోవాలా. బ్యాంకింగ్ సెక్టర్లో కొన్ని స్టెప్స్ తీసుకోవాలా. మ్యూల్ అకౌంట్స్ కానీ వేరే అకౌంట్స్ కానీ దాని మీద మేము కూడా గట్టిగా దృష్టి పెడుతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ టు గివ్ 26 సైబర్ పోలీస్ స్టేషన్స్ వచ్చినాక కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సార్ 2025 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం ఏపీ పోలీస్ శాఖ 36వ స్థానానికి పడిపోయిందని చెప్పేసి అంటా ఉన్నారు. సో దీన్ని అధిగమించేందుకు ఏమైనా యాక్షన్ ప్లాన్ ఏమైనా సిద్ధం చేశారా? ఎలా అధిగమించబోతా ఉన్నారు? అది మేము క్లారిఫికేషన్ కూడా ఇచ్చాము. దాని మీద 36 స్థానాలు పడిపోదు కాదు. అది డాటా ఇంటిగ్రేట్. మనకి సీసీటీఎన్ఎస్ డాటా ఉంది. మనది పాత సిస్టమ్, ఇప్పటి నుంచి కాదు. సీసీటీఎన్ఎస్ కొత్త సిస్టమ్. ఇది మన సిస్టమ్ వచ్చింది మనకి 2001 నుంచి. ఈ కాప్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అయింది. మన డాటాకి వాళ్ళ ఎన్సీఆర్బి డాటాకి కంపాటిబిలిటీ లేనప్పుడు వాళ్ళ డాష్ బోర్డ్లో తప్పు ఉంది. సో ఆ డాష్ బోర్డ్ మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేస్తారు. మీరు ఇప్పుడు మళ్ళీ చూడండి అది. సో మేము వాళ్ళకి రాసాము, మీ డాష్ బోర్డ్లో తప్పు ఉంది, మీ డాటా సరిగా రిఫ్లెక్ట్ అవ్వలేదు. మరి ఎన్డీపీఎస్ కేసెస్లో మెయిన్ ఛాలెంజెస్ సైబర్ క్రైమ్ ఒకటి, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఇంకా తగ్గాల. నెంబర్ 3 ఈ
గాంజా కల్టివేషన్ జీరోలో వచ్చింది స్టేట్ లో. ట్రాన్స్పోర్టేషన్ మిగతా స్టేట్స్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఇస్ స్టిల్ ఏ ఛాలెంజ్. సో వన్ క్వశ్చన్, సో ఇండివిజువల్ కేసెస్ ఉండొచ్చు, నేను దానికి మీ వ్యతిరేకంగా ఇండివిజువల్ కేసెస్ ఎవరు కంప్లైంట్ చేయొచ్చు, దాంట్లో అది ప్రాబ్లం. అది దానికి జనరలైజ్ చేయడం అది మంచిది కాదు. ఇప్పుడు ఇండివిజువల్ గా ప్రాబ్లం ఉండొచ్చు, ఎవరికి ఇబ్బంది ఉండొచ్చు, నేను అది చెప్పడం లేదు.